Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఓకే, 4th సెమిస్టర్ యూనిట్ 3 అండి. ఇది యూనిట్ 3 సెకండ్ ఎల్ఐక్యూ ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ ఐజోమార్ఫిజం థీరం. ఫస్ట్ ఐజోమార్ఫిజం థీరం ఇది. ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూద్దాం. లెట్ 5 బి ఏ గ్రూప్. 5 అనేది ఒక గ్రూప్ అనుకోండి. ఎక్కడి నుంచి అంటే హోమోమార్ఫిజం ఫ్రమ్ జీ టు జీ బార్. ఓకే, జీ టు జీ బార్. ఈ 5 అనేది ఒక గ్రూప్. హోమోమార్ఫిజం ఫ్రమ్ జీ టు జీ బార్. దెన్ దాని మ్యాపింగ్ ఏమవుతుందంటే ద మ్యాపింగ్ ఫ్రమ్ జీ బై కేఈఆర్ 5 టు 5 ఆఫ్ జీ అవుతుంది. ఇది ఏ విధంగా రాసుకోవచ్చు అంటే గివెన్ బై జీ బై కేఈఆర్ 5 సిమిలర్ టు 5 ఆఫ్ జీ. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం మనం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టేట్మెంట్ మీరు రాశారు కదా, ఫస్ట్ స్టేట్మెంట్ క్లియర్గా గుర్తుంచుకొని రాసి ఇప్పుడు ప్రూఫ్లో ఫస్ట్ స్టెప్ ఇక్కడ స్టేట్మెంట్లో ఇక్కడ కేఈఆర్ 5 ఉంది కదండి డినామినేటర్లో, దాన్ని కే ఈజ్ ఈక్వల్స్ టు కేఈఆర్ 5 అనుకోండి. ఓకే, లెట్ కే ఈజ్ ఈక్వల్స్ టు కేఈఆర్ 5. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ అవుతుంది. ఇక్కడ ఈ బార్ అంటే ఏంటి? ఈ బార్ అనేది ఇక్కడ ఐడెంటిటీ. దేనికి ఐడెంటిటీ అంటే వేర్ ఈ బార్ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ జీ బార్. ఈ బార్ అనేది జీ బార్లో ఐడెంటిటీ ఎలిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కే అంటే ఏంటి మరి? కే ఈజ్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఈ కే అనేది జీలో నార్మల్ సబ్ గ్రూప్, జీకి సబ్ గ్రూప్ అన్నట్టు నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. అప్పుడు దెన్ ఫ్యాక్టర్ గ్రూప్. ఫ్యాక్టర్ గ్రూప్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది ఇచ్చాడు కానీ మన స్టేట్మెంట్లో రాసాం ఇక్కడ జీ బై కేఆర్ 5. ఇక్కడ జీ బై కేఆర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు జీ బై కే అని రాసుకోండి. ఎందుకు ఇక్కడ కే రాసుకుంటున్నామంటే మనం ఈ కేఆర్ 5 వాల్యూ ఏమనుకున్నాం ఫస్ట్ ఇక్కడ లెట్ కే ఈజ్ ఈక్వల్స్ టు అనుకున్నామా, కాబట్టి కేఆర్ 5 ప్లేస్లో కే రాశాను. ఓకేనా, కే రాశాను. ఇప్పుడు ఇది థీరం కాబట్టి మీరు థీరంలో ఫస్ట్ ఏంటంటే స్టేట్మెంట్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ స్టేట్మెంట్ గుర్తుంటేనే మనకు ప్రూఫ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇది థీరం కాబట్టి మీకు అర్థం కాకుంటే ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయండి. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది క్లియర్గా నేర్చుకోండి. ఇక్కడ ఇప్పుడు జీ బై కే వచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే చూస్తున్నారు లైక్ చేయట్లేదు వీడియోని, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు జీ బై కే ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ వాల్యూ అనుకోండి. జీ బై కే ఈజ్ ఈక్వల్స్ టు ఏకే సచ్ దట్ ఇక్కడ ఏ బిలాంగ్స్ టు జీ. ఓకేనా, ఇక్కడ ఏకే సచ్ దట్ ఇక్కడ ఏ ఉంది కదండి, ఆ ఏ ఎక్కడ ఉంటుందంటే ఏ బిలాంగ్స్ టు జీ. ఏ అనే ఎలిమెంట్ జీ గ్రూప్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి తీసుకోండి 5 ఆఫ్ జీ ఒక ఫంక్షన్. ఇక్కడ జీ బై కే ఫంక్షన్ తీసుకున్నాం, ఇక్కడ 5 ఆఫ్ జీ ఫంక్షన్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 5 ఆఫ్ జీలు ఏముంటాయంటే బి బిలాంగ్స్ టు జీ బార్ ఉంటుంది సచ్ దట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ. ఓకే, 5 ఆఫ్ ఏ బి బిలాంగ్స్ టు జీ బార్ అంటే ఈ బి అనే ఎలిమెంట్ జీ బార్ అనే గ్రూప్లో ఉంది సచ్ దట్ ఇప్పుడు బి వాల్యూ ఎంత అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ. ఓకే, ఈ 5 ఆఫ్ ఏ అనే వాల్యూ జీ బార్లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే నౌ ఫంక్షన్ తీసుకోండి, ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకొని ఎఫ్ సచ్ దట్ ఈ జీ బై కే ఫంక్షన్ తీసుకోండి. జీ బై కే 2 ఇట్లా ఆరో పెట్టండి, పెట్టి ఇక్కడ 5 ఆఫ్ జే ఉన్నది కదా ఫంక్షన్, ఇంకోటి 5 ఆఫ్ జే జీ బై కే 2 5 ఆఫ్ జీ ఫంక్షన్ ఎఫ్ అని తీసుకొని ఇది ఇలా రాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏకే, ఇక్కడ ఏకే ఎలా వచ్చింది? ఇక్కడ జీ బై కే ఈజ్ ఈక్వల్స్ మనం ఇది ఏకే అనుకున్నాం కదా, ఏకే సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు జీ అని. ఇప్పుడు జీ బై కే వాల్యూ ఎంత? ఏకేనే కదా, అందుకని ఫంక్షన్ జీ బై కే అంటే ఏంటి? ఏకే ఈజ్ ఈక్వల్స్ టు ఈ 5 ఆఫ్ జీ వాల్యూ ఎంత? ఇక్కడ 5 ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ లాస్ట్ చూడండి బి వాల్యూ 5 ఆఫ్ ఏ. ఈ బి బిలాంగ్స్ టు జీ బార్ అన్నాడు, కానీ బి వాల్యూ ఏంటి ఇక్కడ? 5 ఆఫ్ ఏ. ఓకేనా, అంటే ఇక్కడ 5 ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ.
అందుకే ఫై ఆఫ్ జీ ప్లేస్లో ఫై ఆఫ్ ఏ రాశాను. వేర్ ఇక్కడ ఏకే బిలాంగ్స్ టు జీ బై కే. అర్థమైందా? ఈ ఏకే అనేది జీ బై కేకి బిలాంగ్. డన్. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇక్కడ రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఉంది కదండి, ఇది ఎఫ్ అనే ఫంక్షన్, దాన్ని ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్, ఎఫ్ ఈజ్ 1 ఎఫ్ ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఈ 3ని ప్రూవ్ చేసినట్లయితే ఈ థీరం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ థీరం పేరు ఏంటి? ఫస్ట్ ఐజోమార్ఫిజం థీరం. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు క్లారిటీగా నేర్చుకోండి. స్టేట్మెంట్కే వాళ్ళు 3 to 4 మార్క్స్ వేస్తారు. స్టేట్మెంట్ కరెక్ట్గా నేర్చుకోండి. ఇప్పుడు ఎఫ్ అనేది వెల్ డిఫైన్ అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ లెట్ ఏకే ఈజ్ ఈక్వల్స్ టు బీకే అని ప్రూవ్ చేయాలి మనం. అంటే ఏకే ప్లేస్లో బీకే అని రావాలి. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఏకే ఉంది కదా, ఈ ఏకే ప్లేస్లో బీకే రావాలి. ఓకేనా? అందుకే ఏకే ఈజ్ ఈక్వల్స్ టు బీకే ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇక్కడ ఏ బిలాంగ్స్ టు జీ కే అన్నట్టు, బి బిలాంగ్స్ టు కే అన్నట్టు. అంటే ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు కేనే కదా. ఇప్పుడు ఏబి బిలాంగ్స్ టు కే అయినప్పుడు ఇక్కడ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు కూడా కే అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు కే అయినప్పుడు ఇక్కడ ఏ ఇన్వర్స్ బి బిలాంగ్స్ టు కే అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చేశానంటే నేను 5 తీసుకున్నాను. 5 ఆఫ్ ఏ ఇన్వర్స్ బి, 5 ఆఫ్ ఏ ఇన్వర్స్ బి. ఇక్కడ 5ని యాడ్ చేశాను నేను. ఇక్కడ 5 ఆఫ్ ఏ ఇన్వర్స్ బి అని పెట్టాను. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ బిలాంగ్స్ టు అని తీసేసి ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి ఈ కే ప్లేస్లో ఈ బార్ అనేది వాల్యూ రాశాను. ఎందుకు కే ప్లేస్లో ఈ బార్ అనే వాల్యూ రాశారు సార్ అంటే, ఇక్కడ ఫస్ట్ మనం థీరంలో చూసుకున్నట్లయితే ప్రూఫ్ స్టార్టింగ్లో ఇక్కడ లెట్ కే ఈజ్ ఈక్వల్స్ టు కేఆర్5 అనుకున్నాం. మళ్ళీ ఈ కేఆర్5 ఈజ్ ఈక్వల్స్ టు ఇది అనుకున్నాం కదా, 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ అని. అంటే ఇక్కడ ఏంటంటే కే వాల్యూ ఏమవుతుంది? లాస్ట్ ఉన్న వాల్యూ ఏంటి? ఇక్కడ ఈ బారే కదా. అంటే కే ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ అన్నట్టు. కే వాల్యూ ఏంటి? ఇక్కడ ఈ బార్. ఈ బార్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. అందుకని ఇక్కడ నేను కే ప్లేస్లో ఈ బార్ అనే ఎలిమెంట్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు బోత్ సైడ్స్, ఈ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ 5 ఆఫ్ ఏతోని మల్టిప్లై చేశాను. ఇక్కడ 5 ఆఫ్ ఏ ఇంటూ 5 ఆఫ్ ఏ ఇన్వర్స్ బి ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఉంది కదా, ఈ బార్ ఉంది కదా, దానికి 5 ఆఫ్ ఏతోని మల్టిప్లై చేశాను. 5 ఆఫ్ ఏ బార్, 5 ఆఫ్ ఏ ఈ బార్. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో 5 ఆఫ్ ఏ ఇన్వర్స్ బి ఉంది కదా, నేను 5ని ఏ ఇన్వర్స్కి ఒకసారి అండ్ బికి ఒకసారి మల్టిప్లై చేశాను. ఇక్కడ చూసుకోండి, ఇజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ ఈ బార్. నేను ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. డోంట్ వరీ, ఈ థీరం కాబట్టి మీరు నేర్చుకోవాలి కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేస్తాం? 5 ఆఫ్ ఏ ఈ బార్ కదండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఈ ఏని ఏ ఇన్వర్స్ని ఒక బ్రాకెట్లో రాసి ఈ 5 అనేది కామన్ తీయండి. ఇక్కడ 5 అనేది కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ మిగులుతుంది. 5 ఆఫ్ బి ఇజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ ఈ బార్. ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? ఈ బారే కదా. 5 ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఐడెంటిటీ ఎలిమెంట్ ప్రకారం, ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ ఈ బార్ వస్తుంది. ఈ బార్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ బార్ ఇంటూ 5 ఆఫ్ బి ఇజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ ఇంటూ ఈ బార్. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఈ బారు అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఈ బార్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మిగిలిన ఏమేంటి? ఇక్కడ 5 ఆఫ్ ఏ ముందు రాశాను, 5 ఆఫ్ బి తర్వాత రాశాను. 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ బి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ బి వచ్చింది కదా. ఇక్కడ 5 ఆఫ్ ఏని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ కే రాసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ 5 ఆఫ్ ఏ వాల్యూ మనం ఇంతకుముందు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎఫ్ ఫంక్షన్ తీసుకొని చేసాం కదా, ఎఫ్ ఆఫ్ ఏకే ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ కదండి. 5 ఆఫ్ ఏ అంటే వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ కే కదా. అందుకని 5 ఆఫ్ ఏ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ కే రాశాను. ఇక్కడ 5 ఆఫ్ బి ఉంది, అంటే ఏ ప్లేస్లో బి ఉంది కాబట్టి ఏ విధంగా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ బీకే, అంటే ఏ ప్లేస్లో బి వచ్చింది, ఎఫ్ ఆఫ్ బి ఇంటూ కే. డన్. అంటే ఇక్కడ చూడండి, ఏకే ప్లేస్లో బీకేని మనం వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం? ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ కావాలంటే ఏకే ప్లేస్లో బీకే రావాలని చెప్పాను. ఏకే ఈజ్ ఈక్వల్స్ టు బీకే.
వచ్చింది కదా. ఎఫ్ ఆఫ్ ఏకే ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బీకే, అంటే ఏకే ఫంక్షన్లో ఇక్కడ బీకే వాల్యూ వచ్చింది కాబట్టి ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అని అర్థం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ సెకండ్, ఎఫ్ ఈజ్ 1 1 అని ప్రూవ్ చేయాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయనండి, ఇక్కడ చూడండి సింపుల్ చెప్తాను, సింపుల్ మెథడ్. ఎఫ్ ఈజ్ 1 1 అని ప్రూవ్ చేయాలి అంటే లెట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇది ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేసాం కదా, ఇక్కడ లాస్ట్కు దీని ఏం చేయండి అంటే రివర్స్ రాసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే ఇది మొత్తం రివర్స్ రాసుకుంటూ ఇక్కడ దాకా రాయండి. ఏకే ఈజ్ ఈక్వల్స్ టు బీకే అని అక్కడ దాకా రాయండి. ఇక్కడ ఒక్కటే చేంజ్ ఉంటుంది ఎఫ్ ఈజ్ 1 1లో ఏంటంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ ఉంది కదా, ఇక్కడ F11లో ఏంటంటే బి ఇన్వర్స్ పెట్టండి. ఏ ఇన్వర్స్ బదులు బి ఇన్వర్స్ పెట్టండి. అర్థమైందా? మీరు ఇక్కడ చూడండి, నేను పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇక్కడ బి ఇన్వర్స్ ఉంటుందండి, అక్కడ ఏ ఇన్వర్స్ ఉంది ఎఫ్ ఈజ్ వెల్ డిఫైన్లో. ఈ ఎఫ్ ఈజ్ 1 1లో బి ఇన్వర్స్ ఉంటుంది, అంతే చేయండి, మిగతా అదంతా సేమ్. ఇక్కడ 5, ఇక్కడ ఏ ఇంటూ బి ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 5ని కామన్ తీసాను, అప్పుడు ఏ ఇంటూ బి ఇన్వర్స్ అయింది ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5ని కామన్ తీస్తే ఇక్కడ బి ఇంటూ బి ఇన్వర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఏంటి? ఈ బారే కదా. 5 ఆఫ్ బి ఇంటూ బి ఇన్వర్స్ అంటే ఈ బార్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ 5 ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఈ బార్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అవుతుంది. ఇక్కడ కే ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఈ బార్ వాల్యూ కే కాబట్టి ఈ 5 ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ మనం ఏ ఇంటూ బి ఇన్వర్స్ లెక్క రాసుకోవచ్చు. లాస్ట్కు ఏకే ఈజ్ ఈక్వల్స్ టు బీకే వస్తుంది. సో ఎఫ్ ఈజ్ 1 1 అని ప్రూవ్ అయింది. లాస్ట్ ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే లెట్ బి బిలాంగ్స్ టు 5 ఆఫ్ జీ అనుకోండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు జీ. ఇక్కడ బి అనే ఎలిమెంట్ 5 ఆఫ్ జీకి బిలాంగ్ అయితే దేర్ ఎగ్జిస్ట్ ఏ అనే ఎలిమెంట్ జీకి బిలాంగ్. నెక్స్ట్ ఇక్కడ గివ్స్ రైస్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ, దేర్ ఎగ్జిస్ట్ ఏకే బిలాంగ్స్ టు జీ బై కే సచ్ దట్ ఇక్కడ ఫంక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ కే, ఇక్కడ ఏ ఇంటూ కే ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ కే ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ ఎంత? బి. ఓకే, ఇక్కడ ఫంక్షన్ ఏ ఇంటూ కేకి తీసుకున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు 5 ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ బి, ఇక్కడ బి రాశాను. సో ఇది ఆన్ టు ఫంక్షన్, ఎఫ్ ఈజ్ ఆన్ టు అని ప్రూవ్ చేశాను. ఓకేనా? ఇది మీకు కొద్దిగా అర్థమవుతుందండి. మీరేం చేయండి అంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ పీడిఎఫ్, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. స్టేట్మెంట్ మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు ప్రూఫ్ అర్థం కాకుండా ఎగ్జామ్లో మర్చిపోయినా స్టేట్మెంట్ మాత్రం కంపల్సరీ రాసిరండి. వాళ్ళు 2-3 మార్క్స్ అలోడ్ చేస్తారు మీకు. ఓకేనా? మార్క్స్ అనేవి వేస్తారు వాళ్ళు, 2-3 మార్క్స్ కంపల్సరీ స్టేట్మెంట్ రాసినందుకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.